విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. కార్తీక మాసంలో మిథున రాశి వాళ్ళకి గ్రహస్థితుల ఆధారంగా వాళ్ళ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి చూద్దాం. హిందూ ధర్మంలో కార్తీక మాసం అనేది భక్తి, శాంతి ఇలాంటి ఎన్నో విషయాల సమ్మేళనం. మరి ఈ నెలలో ప్రతి దీపము వెలిగించినప్పుడు కేవలం అది వెలుగు కాదు, మనలోని చీకటిని తొలగించేటువంటి ఆత్మజ్యోతి. శివుడు, విష్ణువు ఇద్దరు కూడా ఈ మాసంలో సమానంగా ఆరాధించబడతారు. అందుకే దీన్ని మనం దామోదరమన మాసం అని కూడా అంటూ ఉంటాం. మరి మిథున రాశి వాళ్ళకి ఈ నెల ఆత్మపరిశీలనతో కూడినటువంటి మార్పుల కాలము. మిగతా గ్రహస్థితులను గమనిద్దాం. సూర్యుడు తులారాశిలో పంచమ స్థానంలో సంచరిస్తూ సృజనాత్మకతను, మానసిక బలాన్ని ఇస్తాడు. చంద్రుడు కార్తీక పౌర్ణమి సమయాన మిథున రాశి సమీపంలో సంచరిస్తూ భావోద్వేగ మార్పులను తీసుకొస్తాడు. మరి బృహస్పతి వృషభ రాశిలో 12వ స్థానంలో ఉండడం వలన ఆత్మపరిశీలన, ధ్యానము, విదేశీ అవకాశాలను బలం ఇస్తాడు. శుక్రుడు సింహరాశిలో ఉండడం వలన సాహిత్యం, కళలు, ప్రేమ జీవితంలో కొత్త ఆకర్షణలను తీసుకొస్తాడు. కుజుడు వృశ్చిక రాశిలో సంచరిస్తూ పని, ఒత్తిడి, అలాగే రహస్య శక్తిని ప్రేరేపిస్తూ ఉంటాడు. శని కుంభరాశిలో 9వ స్థానంలో ఉండడం వలన ధర్మ బలాన్ని పెంచి గురు కటాక్షాన్ని కలిగిస్తూ ఉంటాడు. రాహువు మేషరాశిలో ఉండి స్నేహిత సంబంధాలు, సామాజిక వ్యవహారాల్లో మార్పుల్ని తీసుకొస్తాడు. కేతువు తులారాశిలో ఉండడం వలన ప్రేమలో పరీక్షలు, మానసిక తర్జన తీసుకొస్తాడు. మరి ముఖ్యమైనటువంటి గ్రహ ప్రభావాల సారాంశం ఏంటి అంటే, మిథున రాశి వాళ్ళకి కార్తీక మాసం మొత్తం కూడా ఆలోచనల్లో లోతు, ఆధ్యాత్మిక అవగాహన మరియు పునఃప్రారంభాల సమయం అని చెప్పొచ్చు. ఒకవైపు గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల అంతర్మదనం అనేది పెరుగుతుంది. మరోవైపు సూర్యుడు సృజనాత్మకతని కలిగిస్తూ ఉంటాడు. మిథున రాశి వారికి మాసము మౌనంలో మార్గాన్ని కనుగొనడం వంటిది అనమాట. మరి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని గమనించినట్టయితే మిథున రాశి వాళ్ళకి కార్తీక మాసంలో శని గ్రహ స్థానంలో ఉన్నందున పట్టుదల, శిక్షణ, ధైర్యము పెరుగుతాయి. గతంలో వాయిదా పడినటువంటి పనులు మళ్ళీ మొదలవుతాయి. కొత్త అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్నిటిని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ స్థలంలో వాగ్వాదాలు నివారించాలి. ఎందుకంటే గ్రహ ప్రభావం వల్ల అపార్థాలు సులభంగా వస్తాయి. మంగళుడు వృశ్చికంలో ఉండడం వలన ఫలితము ఆలస్యంగా వస్తుంది, కానీ తప్పకుండా వస్తుంది అనేటువంటి సూత్రాన్ని అనుసరిస్తాడు. మరి ప్రతి దినం కూడా పనికి ముందు ఓం గణనాథాయ నమః అని జపించండి, అడ్డంకులు తొలగుతాయి. ఈ నెలలో మానసిక స్థితి గమనించినట్టయితే మిథున రాశి వాళ్ళకి కార్తీక మాసంలో ఆలోచనలు గాఢతతో విశ్లేషణాత్మకంగా ఉంటాయి. అయితే నిర్ణయాలు తీసుకునే ముందు కొంచెం ఆతృత పడకండి. మానసిక శాంతిని కాపాడుకోండి. ధ్యానం ఎంతో అవసరం. అలాగే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సీనియర్లతో మంచి సంబంధాలు ఏర్పడతాయి, కానీ సహచరుల ఈర్ష్య కారణంగా కొన్ని అంతర్గత సవాళ్లు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి, కానీ తక్షణంగా ఫలితాలు రావు. మీరు కమ్యూనికేషన్ కానీ, మార్కెటింగ్ కానీ, సేల్స్ కానీ ఇలాంటి రంగాల్లో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మీకోసము. మరి ఆర్థిక పరిస్థితిని గమనిస్తే మిథున రాశి వారికి కార్తీక మాసంలో ధనలాభాలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. శుక్రగ్రహ ప్రభావం వలన విలాసవంతమైనటువంటి వస్తువులపై ఆసక్తి పెరుగుతుంది. రుణాలు తీర్చడానికి మంచి సమయం, కానీ కొత్త అప్పులు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. మరి కుటుంబ సంబంధాలు, ఇతర సంబంధ బాంధవ్యాల విషయాన్ని గమనించినట్టయితే మిథున రాశి వాళ్ళకి కార్తీక మాసంలో కుటుంబంలో కొంత వివాదం, పెద్దల ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం అవుతుంది. దంపతుల మధ్య అవగాహన లోపం తాత్కాలికమైనప్పటికీ మాట్లాడుకోవడం ద్వారా పరిష్కారం దొరుకుతుంది. అవివాహితులకు మంచి పరిచయాలు ఏర్పడతాయి. వివాహ సంబంధాలు కుదరడం, ప్రేమ వివాహాలు, అలాగే వివాహ సంబంధాలు, ప్రేమ సంబంధాలు గమనిస్తే శుక్ర ప్రభావం వలన ఆకర్షణ, ప్రేమ వ్యక్తీకరణ ఎక్కువ అవుతుంది, కానీ ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోకండి. వివాహితులు చిన్న మాటల్లో తగవులు పెట్టుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరి విద్య, పరీక్షలు ఇలాంటి విషయాల్ని గమనిస్తే మిథున రాశి వాళ్ళకి కార్తీక మాసంలో విద్యార్థులకు ఫలవంతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. బుధుడి కటాక్షం వలన ఆలోచన శక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు సాధ్యమవుతాయి. ఆరోగ్యం గమనిస్తే వీళ్ళకి అలసట, గ్యాస్, మానసిక ఒత్తిడి కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు. కార్తీక దీపాలు వెలిగించడం, సూర్య నమస్కారాలు చేయడం మానసిక శాంతినిస్తాయి. మరి వివిధ రంగాల వారికి, మిథున రాశి వారికి కార్తీక మాసంలో ఎలా ఫలితాలు ఉంటాయి? రాజకీయ రంగాన్ని గమనిస్తే మిథున రాశి రాజకీయ నాయకులకి నెల వ్యూహాత్మకమైనటువంటి విషయాల కాలం అని చెప్పచ్చు. ఆ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రజా ప్రసంగాల్లో మీ మాటలకు బలమైనటువంటి ప్రభావం ఉంటుంది. మరి సినిమా, మీడియా రంగం మిథున రాశి వాళ్ళకి కార్తీక మాసంలో గమనించినట్టయితే క్రియేటివిటీ, కొత్త ఆఫర్లు వస్తాయి, కానీ ఒప్పందాల విషయంలో తొందరపడకండి. కెమెరా ముందు, స్క్రీన్ రైటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మరి జాబ్ ఐటీ రంగాల్ని గమనిస్తే మిథున రాశి వాళ్ళకి కార్తీక మాసంలో ప్రాజెక్టులో మార్పులు, కొత్త క్లయింట్లు రావచ్చు, పాత కష్టాలు తగ్గుతాయి. కానీ ఓపికతో ఉండాలి, సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఉండాలి, కొత్త అవకాశాలను అందిపించుకుంటూ ముందుకెళ్ళాలి. మరి బిజినెస్ కానీ మార్కెటింగ్ రంగాలు కానీ గమనించినట్టయితే మిథున రాశి వారికి కార్తీక మాసంలో కొత్త వ్యాపార ఒప్పందాలు, పాత బకాయిల వసూళ్లు సులభంగా ఉంటాయి. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం సలహా తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో అపార్థాలు రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ టీచింగ్ రంగం కానీ గమనించినట్టయితే మిథున రాశి వాళ్ళకి కార్తీక మాసంలో రీసెర్చ్ కానీ కౌన్సిలింగ్ కానీ టీచింగ్ కానీ ఇలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. కొత్త పబ్లికేషన్స్ కానీ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కానీ మొదలవుతాయి. మరి రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ రంగం కానీ గమనించినట్టయితే మిథున రాశి వాళ్ళకి కార్తీక మాసంలో కొత్త ప్రాజెక్టులు ఆలస్యం అవుతాయి, కానీ చివరికి విజయవంతంగా పూర్తవుతాయి. వాస్తు సలహా తీసుకోవడం చాలా ఉపకరంగా ఉంటుంది. మరి హెల్త్ కానీ మెడికల్ రంగాలు గమనించినట్టయితే మిథున రాశి వారికి కార్తీక మాసంలో చికిత్సా రంగంలో కొంత గుర్తింపు అనేది ప్రగతి అనేది ఉంటుంది, కానీ ఫిజికల్ ఎగ్జార్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి చాలా అవసరం వీళ్ళకి. మరి ఆధ్యాత్మిక విషయాల్ని గమనించినట్టయితే మిథున రాశి వారికి కార్తీక మాసంలో ప్రతి సాయంత్రం కూడా దీపం వెలిగించడం చాలా శుభం. సుబ్రహ్మణ్య స్వామి రుద్రాభిషేకం, అలాగే తులసి పూజ మిథున రాశి వాళ్ళకి అతి శ్రేయస్కరంగా ఉంటుంది. శనివారం రోజున నువ్వులను దీపం వెలిగించడం, శనిశ్చరాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం శనిగ్రహ దోష నివారణకు చాలా ఉపకరిస్తుంది. మరి బుధవారం రోజున పచ్చని దుస్తులు ధరించి ఓం బుధాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించండి. తులసి దళంతో దేవాలయంలో ఆరాధన చేయండి, మానసిక శాంతి కలిగిస్తుంది. సోమవారం లింగాభిషేకం, కార్తీక పౌర్ణమి రోజున దీపదానం, గంగా స్నానం, అలాగే పక్షవది అంటుంటారు, చావు కలలు, నిద్రలేమి, భయాలు ఉన్నవాళ్ళు ఓం నమ శివాయ అనేటువంటి మంత్ర జపం చేసుకుంటూ ఉండాలి. తులసి చుట్టూ ప్రతిరోజు కూడా 11 సార్లు ప్రదక్షిణ చేయడం, దీనివల్ల రాహుకేతు ప్రభావం తగ్గడం, అలాగే మానసిక ఆందోళన, నిద్ర సమస్యలు, సంబంధాల్లో అపార్థాలు, ఉద్యోగంలో ఒత్తిడి, ఆలస్యాలు, రాహు కారణంగా ఆలోచనలు గందరగోళ స్థితి, ఖర్చులు పెరగడం, ఆదాయం ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. మరి శివ పూజ, దీపదానం, అలాగే ఓం నమ శివాయ మంత్ర జపం, ఓం రాహవే నమః మంత్ర జపం, అందులకు నూనె, పేదవాళ్లకు దీపాలు, బట్టలు లాంటివి ఇవ్వడం, ఇలాంటివన్నీ. అలాగే ఆహార నియమాలు గమనిస్తే ఉప్పు కారం తగ్గించి తేలికైనటువంటి శాకాహారాన్ని తీసుకోవడం, ఇలాంటి వాటి వలన చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. మనం చెప్పినటువంటి పరిహారాలు పాటించి మిథున రాశి వారు మరింత మంచి చక్కటి ఫలితాలు అందుకుంటారని ఆశిస్తూ నమస్తే.